హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, అవును నిజంగా ఇది దోపిడీనే అని నినదిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, జనాన్ని ఎర్రి ఎంగలప్పలను చేసి అందరూ దోపిడీ చేసి దొబ్బేసే వాళ్ళే. ఇప్పుడు పుష్ప 2 మేకర్స్ కూడా అదే చేస్తున్నారన్నమాట. నిజంగా వీళ్ళ చర్యలు చూస్తే ఇంత దారుణమా అంటూ ఎవరైనా సరే ముక్కులో వేలు వేసుకోవాల్సిందే. ఇక మ్యాటర్లోకి వెళ్తే, మనం చూసాం కదా చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా పుష్ప 2 కోసం ఐకాన్ బాబు ఏకంగా 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని. అంటే భోజ్పురి కంటెంట్తో ఉన్న ఒక చిప్రి సినిమాలో నటించినందుకు గాను 300 కోట్లు ఫీజు అంట. ఇక ఈ సినిమా కోసం కింద మీద పడుతున్న డైరెక్టర్ సుక్కు మాస్టర్ ఊరుకుంటాడా? కనీసం 200 కోట్లైన జేబులో వేసుకోడా అనేది ట్రేడ్ పండితుల సూటి ప్రశ్న. ఇక పాట్నా, చెన్నై, బొంబాయి, కొచ్చి అంటూ ప్రమోషన్స్ చేస్తున్నారు కదా, ఆ ఈవెంట్స్కి ప్లస్ సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచ్ పేమెంట్స్కి కలిపి కనీసం 100 కోట్లైనా ఖర్చు పెట్టుకొని ఉంటారు. అంటే కేవలం హీరో, డైరెక్టర్ రెమ్యూనరేషన్స్ ప్లస్ ప్రమోషన్స్కి మాత్రమే 600 కోట్లు బిల్లు వేశారనమాట ప్రొడ్యూసర్లకి. ఇక సినిమా ప్రొడక్షన్కి మహా అయితే 50 కోట్లు మించి ఖర్చు అయితే పెట్టిండరు. ట్రైలర్లో ఆ చీప్ క్వాలిటీ చూస్తే అర్థమవుతుంది, చాలా లేమ్గా లాగించేశారని. అంటే చారానా కోడికి బారానా మసాలా లాగా సినిమా ప్రొడక్షన్ ఖర్చు రూపాయి అయితే వీళ్ళ ఫీజులు ఆర్భాటాలకు మాత్రం 100 కోట్లు ప్రొడ్యూసర్లకు బిల్లు వేశారనమాట. ఇప్పుడు అదంతా సినిమా బడ్జెట్టే అంటూ ప్రొడ్యూసర్లు దాన్ని రికవర్ చేసుకోవడానికి ఒక్కో టికెట్ రేట్ 1000, 800, 600 అంటూ ఆడియన్స్కి చుక్కలు చూపిస్తున్నారు. అసలు ఈ రేట్లు ఆర్ఆర్ఆర్, కల్కి సినిమాలకు కూడా లేవు. ప్రొడక్షన్ బడ్జెట్ పరంగా చూస్తే ఆర్ఆర్ఆర్, కల్కి సినిమాలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విఎఫ్ఎక్స్, ఆ గ్రాండ్యూర్ తీసుకురావడానికి మెజారిటీ బడ్జెట్ ఖర్చు చేశారు ఆ మేకర్స్. తర్వాత యాక్టర్స్ వాళ్ళ రెమ్యూనరేషన్స్ తీసుకున్నారు. ఎగ్జాంపుల్కి ఆర్ఆర్ఆర్లో చూస్తే మెయిన్ హీరోగా చేసిన రామ్ చరణ్ 70 కోట్ల వరకు ఫీజు తీసుకుంటే, సెకండ్ హీరోగా చేసిన చిన్న ఎన్టీఆర్ 20 కోట్ల వరకు ఫీజు తీసుకున్నాడు. అంటే ఇద్దరిది కలిపి 100 కోట్లు కూడా లేదనమాట. ఇక కల్కి సినిమాకి ప్రభాస్ కూడా 100 కోట్ల లోపే ఛార్జ్ చేశాడని చెప్తున్నారు. సో వాళ్ళు ఒక మాదిరి రేట్లు ఫిక్స్ చేసుకున్నా కూడా అర్థం ఉంది, సినిమా ప్రొడక్షన్ అంత అయింది కాబట్టి. ఇక్కడ రేకుల షెడ్ కట్టి పెద్ద మ్యాన్షన్ అని జనాన్ని మోసం చేయడం దారుణం. అసలు మార్కెట్ ఎంతో తెలియని ఐకాన్ బాబుకి, సుక్కు మాస్టర్లకి 500 కోట్ల వరకు రెమ్యూనరేషన్లు ఎవడమన్నాడు? సోషల్ మీడియాలో ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెయిడ్ పబ్లిసిటీ కోసం అన్నేసి కోట్లు ఎవడు ఖర్చు పెట్టుకోమన్నాడు? ఇప్పుడు అదంతా ఆడియన్స్ ఇవ్వాల్సిందే అన్నట్టు టికెట్ రేట్లు 1000, 800 పెట్టడం ఏంటి అనేది సగటు సినిమా అభిమాని బాధ, ఆవేదన. ఈ పుష్ప లాంటోలను ఇలాగే ఎంకరేజ్ చేస్తే రేపొద్దున సంపూర్ణేష్ బాబు కూడా తన 5 కోట్ల సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని, మాది కూడా 100 కోట్ల బడ్జెట్ సినిమా, మా సినిమా టికెట్ రేట్లు కూడా పెంచాలి అని గవర్నమెంట్కి లెటర్స్ పెట్టుకొని ఒక్కో టికెట్ 500, 600 అని చెప్తాడు. ఇది నిజంగా చాలా బ్యాడ్ ప్రాక్టీస్ అనే చెప్పాలి. అంటే ఒక చీప్ ప్రోడక్ట్ని ఫ్యాన్సీగా ప్యాక్ చేసి భారీ టికెట్ ప్రైజెస్తో ఫస్ట్ వీకెండ్కే జనం నుంచి దండుకోవాలి అనేది క్రూయల్ ప్లాన్ అనే చెప్పాలి. సో ఆడియన్స్ దోపిడీకి గురవ్వకుండా పుష్ప 2 మేకర్స్ యొక్క అత్యుత్సాహాన్ని, అత్యాసని తిప్పి కొట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేది ట్రేడ్ పండితుల వాదన. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.